33 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సేవ అభివృద్ధి కార్యక్రమాలు. మాగుంట కుటుంబం మానవత్వానికి, దాతృత్వానికి నిదర్శనం. చిన్నవారినైనా పెద్దవారినైనా సమానంగా అభిమానించే వ్యక్తిత్వం వారిది. పదవి ఉన్నా లేకున్నా తరా తమ కుల మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మానవ సేవే మాధవ సేవగా భావించి జిల్లాలోనే కాక ఇతర జిల్లాలు, రాష్ట్రాలలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు మాగుంట కుటుంబీకులు. మాగుంట సుబ్బరామన్న 1991వ సంవత్సరంలో సేవా దృక్పథంతో మన జిల్లాలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. ప్రజాసేవే పరమావధిగా మాగుంట సుబ్బరామన్న తనదైన శైలిలో స్పందించారు. వారి తరువాత వారి చూపిన బాటలో నిలిచారు మాగుంట పార్వతమ్మ గారు మరియు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వారి బాటలోనే మాగుంట యువతరం మాగుంట రాఘవరెడ్డి గారు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనుచున్నారు. ప్రజలే మెచ్చిన నాయకుడు, నాయకుడైన సేవకుడు. జై 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 సీనన్న, జయ హో మాగుంట సీనన్న. జై 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 సీనన్న, జయ హో మాగుంట సీనన్న. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఆయన సహచర తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలుకు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, కొండపికి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, గిద్దలూరుకు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని, మార్కాపురానికి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఎర్రగొండపాలెనికి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఆశీర్వదించి 13/5/2024 తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మాగుంట కుటుంబం ప్రజల కోసం చేసిన మరియు చేయుచున్న సేవలు చెప్పుకుంటూ పోతే చరిత్రలో పేజీలు కూడా మిగలవు. కావున వారు చేసిన కొన్ని ముఖ్యమైన సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మాగుంట కుటుంబం స్వంత నిధులతో నిర్వహిస్తున్న ముఖ్యమైన సేవా మరియు అభివృద్ధి కార్యక్రమాలు. 19 కాలేజీల స్థాపన. జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సరిపడా కాలేజీలు, సీట్లు లేనందున చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లే స్తోమత లేక విద్యార్థులు 10వ తరగతికే పరిమితమై ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ప్రజానాయకులు మరియు ప్రజల కోరికపై కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు స్పందించి కోట్లాది స్వంత నిధులు వెచ్చించి ప్రకాశం జిల్లాలో కొండపిలో 1 డిగ్రీ కాలేజీ, అమ్మనబురోలు, చినగంజాం, రావినూతల, జేపంగులూరు, వలపర్ల, కురిచేడు, సిఎస్పురం, కనిగిరి, పెద ఎర్లపాడు, లింగసముద్రం, గుడ్లూరు, కందుకూరు, సంతనోతులపాడు, చీమకుర్తి, ఈతముక్కల గ్రామాలలో మొత్తం 15 జూనియర్ కాలేజీలు మరియు నెల్లూరు జిల్లాలో కావలిలో 1 జూనియర్ కాలేజీ, 1 డిగ్రీ కాలేజీ మరియు వింజమూరులో 1 డిగ్రీ కాలేజీని స్థాపించారు. స్థాపించిన మొత్తం 16 జూనియర్ కాలేజీలు మరియు 3 డిగ్రీ కాలేజీలలో ఇప్పటికీ 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. మంచి ఉద్యోగాలలో స్థిరపడుచున్నారు. ఈ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తీర్ణత శాతం జిల్లాలో మిగతా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీల ఉత్తీర్ణత శాతం కన్నా ఎక్కువ ఉంది. తద్వారా జిల్లా ఉత్తీర్ణత పర్సంటేజీ పెరగడంలో ఈ కాలేజీలు కీలక పాత్ర వహించాయి. ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు సరిపడా కంప్యూటర్లు లేక మెరుగైన విద్యను అందించలేకపోతున్నారని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుల కోరికపై 30 లక్షలతో కంప్యూటర్లు ఏర్పాటు చేయించారు. కనిగిరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి 11 లక్షల వ్యయంతో కంప్యూటర్లు ఇచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలోని 500 అంగన్వాడీ సెంటర్లలోని పిల్లల భోజన తదితర సదుపాయాలకు అవసరమైన ప్లేట్లు, మంచినీటి క్యాన్లు తదితర వస్తువుల కొరతతో ఉపాధ్యాయులు మరియు పిల్లలు ఇబ్బందులు పడుచున్నారని, వాటిని అందించాలని స్థానిక నాయకులు, ఐసిడిఎస్ అధికారులు మరియు కార్యదర్శుల కోరికపై పిల్లల ఉపయోగార్థం 5 లక్షల వ్యయంతో వాటిని అన్ని సెంటర్లకు అందించారు.
జిల్లా స్థాయి T10 క్రికెట్ టోర్నమెంట్. యువత క్రీడా నైపుణ్యాభివృద్ధికి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒంగోలు, కొండపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం మరియు ఎర్రగొండపాలెంలలో 80 లక్షల వ్యయంతో జిల్లా స్థాయి T10 క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లలో 250 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ప్రథమ బహుమతి క్రింద ₹1,00,000, ద్వితీయ బహుమతి క్రింద 50,000, ఉత్తమ బ్యాట్స్మెన్ కు, ఉత్తమ బౌలర్ కు, ఉత్తమ ఫీల్డ్ మ్యాన్ కు నగదు బహుమతులు ప్రదానం చేశారు. యువతలో క్రీడా నైపుణ్యం పెంచుటకు ఉచితంగా కొన్ని వేలాది క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనుటకు అన్ని జిల్లాల నుండి వచ్చిన 13 సీనియర్ మెన్ మరియు 13 విమెన్ జట్లకు కనిగిరిలో వసతి, డ్రెస్సులు, భోజనాలు ఏర్పాటు చేసి 3 రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు చెందిన 2 జట్లకు 2 నెలల పాటు అన్ని వసతులు కల్పించి శిక్షణ క్యాంపు ఒంగోలులో నిర్వహించారు. టోర్నమెంట్ విజేతలకు సర్టిఫికెట్స్ మరియు షీల్డులు అందజేశారు. ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి, అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి. మా జగమే సీనన్నా సీనన్నా మా గుంట సీనన్నా, జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా. మా అన్న మా గుంట శ్రీనివాసులన్నా, మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా. నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా. మా గుంట తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఆయన సహచర తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలుకు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, కొండపికి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, గిద్దలూరుకు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని, మార్కాపురానికి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఎర్రగొండపాలెనికి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఆశీర్వదించి 13/5/2024 తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లాది మంది ప్రజలను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో జిల్లా ప్రజానీకం మొత్తం భయభ్రాంతులై బయటకు పోలేక, పనులు లేక, కరోనా మందులు కొనలేక, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి అందుబాటులో లేకపోవడంతో తల్లడిల్లడం చూచి 2 కోట్ల వ్యయంతో ప్రజలకు మాస్కులు, డాక్టర్లకు ఆధునిక రెస్పిరేటరీ మాస్కులు, నెల్లూరు ఆనందయ్య మందు, బెడ్లతో మంచాలు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, రెగ్యులేటర్లు మరియు శానిటైజర్లు యుద్ధ ప్రాతిపదికన ఒంగోలు, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, సింగరాయకొండ తదితర ప్రభుత్వ వైద్యశాలలకు, ప్రభుత్వ అధికారులకు, వైద్యశాలలకు మరియు ప్రజలకు అందజేశారు. జిల్లాలో వైద్యశాలల్లో ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు మరియు అత్యవసర సమయాలలో సరఫరా కొరకు 60 లక్షల వ్యయంతో ఒక ఆక్సిజన్ ట్యాంకర్ను రిమ్స్లో సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని దివ్యాంగులకు ఉపయోగార్థం వారి అసోసియేషన్ల ద్వారా వారికి ఒంగోలులో సీతారామ కళ్యాణ మండపంలో ఒక క్యాంపు ఏర్పాటు చేసి 4 లక్షల వ్యయంతో వారికి వైబ్రేషన్ స్టిక్స్ అందించారు. గుండె శస్త్రచికిత్సలంటే డబ్బుకు భయపడే రోజుల్లో 1991 నుండి 2004 వరకు పార్లమెంటు పరిధిలో 500 మంది గుండె జబ్బు రోగులకు నిపుణులైన డాక్టర్ల చేత గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించి మందులు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనిగిరి తదితర ప్రాంతాలలో ఫ్లోరిన్ నీటి కారణంగా
వేలాది మంది రోగాల బారిన పడడం మరియు అంగవైకల్యాలు ఏర్పడి వికలాంగులు కావడంతో వారిని కాపాడుటకు తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్ వారికి 10 లక్షలు వెచ్చించి ప్రపంచ ఖ్యాతి పొందిన వైద్య నిపుణులను రప్పించి ఒంగోలులో ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పరిచి జిల్లాలోని వందలాది మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ ఆప్థమాలజీ డాక్టర్ల సహకారంతో కొత్తపట్నంలో కంటి సమస్యల కోసం ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అపర భగీరథుడుగా సుబ్బరామన్న గారు ప్రజల దాహార్తిని తీర్చేందుకు మహా జలయజ్ఞమే చేశారు. ఒంగోలు, కనిగిరి, కావలి మరియు కందుకూరు పట్టణాల్లోని ప్రజలకు, ముఖ్యంగా నీటి సరఫరా తక్కువగా ఉండే స్లమ్ ఏరియాల్లోని పేద ప్రజల కొరకు ఆయన నీళ్ల ట్యాంకర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా కోటాను కోట్ల లీటర్ల మంచినీరు సరఫరా చేశారు. ఈ మంచినీటి సరఫరా ఇప్పటికీ కొనసాగుతున్నది. పొదిలి నుండి కనిగిరి వరకు స్వంత నిధులతో పైపు లైన్లను వేసి సాగరు నీటిని ఫ్లోరిన్ పీడిత ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. కందుకూరులో మంచినీరు దొరక్క ప్రజలు వేరే దూర ప్రాంతాల నుండి ఎన్నో ఇబ్బందులు పడటం గమనించి అన్ని వార్డులలో సింటెక్స్లు ఏర్పాటు చేసి ట్యాంకర్లతో మంచినీరు తోలి వాటిలో నింపి ప్రజలకు దాహార్తి తీర్చారు. కరవది గ్రామంలో రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు లేకపోవడంతో చెరువుల నుండి నీరు తెచ్చుకున్నటకు ప్రజలు ఇబ్బందులు పడటం సుబ్బరామన్న గారు తన గ్రామ సందర్శనలు స్వయంగా గమనించి గ్రామ నాయకులు ప్రజలను సంప్రదించి నీటి సరఫరాకు అప్పట్లోనే మొదటిసారిగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి మరియు పైపు లైన్లు ఏర్పాటు చేయించి గ్రామ ప్రజల నీటి ఇబ్బందులు తొలగించారు. జిల్లాలో ఎక్కడైనా జరిగే తిరునాళ్లలో మరియు జనసమూహం ఎక్కువగా ఉండే పలు రకాల ఉత్సవాలలో మరియు సమావేశాలలో మాగుంట వారు ఉచితంగా మంచినీరు సరఫరా చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఉపాధి లేక ఇబ్బంది పడటం సుబ్బరామన్న గారు గమనించి వారికి ఉపాధి కలుగజేసేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో సింగరాయకొండలో పెద్ద ఫ్యాక్టరీని స్థాపించి 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి మరియు 9,000 మందికి పరోక్ష ఉపాధి కల్పించారు. అది నేటికి కొనసాగుతున్నది. ఫ్యాక్టరీకి అవసరమైన మొక్కజొన్న సరుకును మంచి ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతాంగానికి కూడా బాగా ఉపయోగపడుతున్నది. అంతేకాక ఫ్యాక్టరీ నుండి తయారయ్యే సరుకులను రవాణా చేయడానికి ఆ చుట్టుపక్కల ఏరియాల పేదలకు ఉద్యోగ అవకాశం ఇచ్చారు. పార్లమెంటులోని 7 నియోజకవర్గాలలో ఉపాధి లేని 500 మంది పేద స్త్రీలకు ఉపాధి కల్పన కొరకు పట్టణాలు మరియు గ్రామాలలో 40 లక్షల వ్యయంతో 32 ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి కుట్టు మిషన్ అధ్యాపకులను నియమించి 3 నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి 500 కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందించి వారికి శాశ్వత ఉపాధి అవకాశాన్ని కల్పించారు. జిల్లా ప్రజల ఆధ్యాత్మికతను పెంపొందించుటకు మరియు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పోలేని వారికి స్వామివారి దర్శన భాగ్యం కలుగజేయుటకు కోట్లాది రూపాయల వ్యయంతో తిరుమలలోని శ్రీనివాసునికి ఏ విధంగా కళ్యాణం నిర్వహిస్తారో అదే మాదిరిగా ఒంగోలులో 3 సార్లు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు జరిపించినారు. 2 మార్లు ఒంగోలులోని పోలీస్ గ్రౌండ్లోను, 1 మారు గుంటూరు రోడ్డులో జంక్షన్ వద్దనున్న విశాల ఖాళీ ప్రదేశంలో జరిపించారు. తిరుమల దేవస్థాన వేద పండితులను, కళ్యాణ సామాగ్రిని మరియు ప్రసాదాలను ముందు రోజే ఒంగోలుకు తీసుకొచ్చి పట్టణంలో స్వామివారి ఊరేగింపు మరియు కళ్యాణాన్ని అచ్చం తిరుమలలో నిర్వహించే మాదిరిగానే వేద పండితులతో జరిపించారు. లక్షలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాలను తిలకించి ప్రసాదాలను స్వీకరించారు. త్రిపురాంతకం గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానంలో ముఖ్యంగా భక్తుల రద్దీ సమయాలలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంటుందని స్థానిక నాయకుల మరియు దేవస్థాన కమిటీ వారి కోరిక మేరకు 10 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంటును నిర్మించారు. పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన మెట్ల మార్గం చాలా పొడవుగా ఉండి పైకి కిందకు చేరుటకు భక్తులకు, ముఖ్యంగా వికలాంగులకు, పిల్లలకు, స్త్రీలకు, వృద్ధులకు ఎక్కువ సమయం పట్టడం వలన అటు వానాకాలంలోనూ ఇటు ఎండాకాలంలోనూ వారు పడుచున్న ఇబ్బందుల నివారణకు శాశ్వత షెడ్డు నిర్మించాలని భక్తులు, స్థానిక నాయకులు మరియు దేవస్థానం వారు కోరగా 15 లక్షల వ్యయంతో మెట్ల మార్గం మొత్తానికి
శాశ్వత షెడ్డు నిర్మింపజేశారు. జిల్లా పోలీసు సిబ్బంది కోరికపై ఒంగోలులో పోలీస్ క్వార్టర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణానికి 10 లక్షలు మరియు కళ్యాణ మంటపం నిర్మాణానికి 10 లక్షలు సహాయం అందజేశారు. ఒంగోలులో మరియు పామూరు పట్టణాల్లోని ముస్లిం సోదరులు నమాజుకు మసీదులు లేక ఇబ్బందులు పడుచున్నామని, వాటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోరగా ఒంగోలులోని ఈద్గా మసీదుకు 5 లక్షలు మరియు పామూరులోని మసీదుకు 5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ఒంగోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి 70 సంవత్సరాల నుండి రథం లేక రథోత్సవ సేవలు నిర్వహించలేకున్నామని, కనుక నూతన రథాన్ని తయారు చేయించి ఇవ్వవలసిందిగా దేవస్థాన పాలకవర్గం, పూజారులు మరియు భక్తుల కోరిక మేరకు 20 లక్షల వ్యయంతో రథాన్ని తయారు చేయించి దేవాలయానికి అందజేశారు. ఈ సంవత్సరం రథసప్తమి నాటి నుండి ఈ రథంతోనే స్వామివారి రథోత్సవ కార్యక్రమం ప్రారంభమైనది. తిరుమలలో స్వామివారి భక్తి కార్యక్రమాలను నిత్యం వేలాది భక్తులు తిలకించేందుకు వీలుగా ఒక శాశ్వత భవనాన్ని నిర్మించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేరకు ₹1 కోటి వ్యయంతో తిరుమలలో నిర్మించిన నాదనీరాజనం భవనంలోనే నేటికి భక్తి కార్యక్రమాలను వేలాది మంది భక్తులు ప్రతినిత్యం వీక్షిస్తున్నారు. చర్చీలు లేక ప్రార్థనల కొరకు దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుచున్న క్రైస్తవుల ఉపయోగార్థం క్రైస్తవ సంఘాల కోరికపై జిల్లాలో ఎన్నో చర్చీల నిర్మాణానికి హితోధిక సహాయాన్ని అందించారు. మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి కొండపైకి ఎక్కుటకు దిగుటకు పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధులు చాలా కాలం నుండి ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం ఒక వాహనాన్ని దేవాలయానికి బహూకరించవలసిందిగా స్థానిక నాయకులు మరియు దేవస్థాన కమిటీ వారి కోరికపై 9 లక్షలతో 11 సీట్ల మినీ బస్సును కొనుగోలు చేసి దేవాలయానికి అందించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. వచ్చాడు 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 మా గుంట సీనన్న వచ్చాడు, పేదవారి కష్టాలు తీర్చుతున్నాడు, ఇంటింటికి కొత్త వెలుగు తీసుకొచ్చాడు, నిరుపేదల బంధువుగితడు, నిజాయితే ఊపిరంటడు, ఓ అభివృద్ధి నినాదమై అడుగు ముందు కేసెను చూడు. అన్నా సీనన్న మా అన్నా సీనన్న, మచ్చలేని స్వచ్ఛమైన నాయకుడే అన్నా. అన్నా సీనన్న మా అన్నా సీనన్న, మా అందరి బంధువే మా అన్న సీనన్న. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఆయన సహచర తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలుకు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, కొండపికి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, గిద్దలూరుకు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని, మార్కాపురానికి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఎర్రగొండపాలెనికి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఆశీర్వదించి 13/5/2024 తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. పార్లమెంటు 7 నియోజకవర్గాలలోని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు మరియు రైతు కూలీలు వారు ముఖ్యంగా వర్షాకాలంలో వ్యవసాయ పనుల నిర్వహణకు, ఎరువులు మరియు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు పొలాల డొంకదారులకు రోడ్లు లేక మరియు చిల్ల చెట్లు పెరుగుట వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని, కనుక చిల్ల చెట్లను తొలగించి రోడ్లు అభివృద్ధి పరచుటకు సహకరించవలసిందిగా కోరినారు. దానిపై ప్రజల భాగస్వామ్యంతోనే పనులు నాణ్యంగా నిర్మించబడతాయని భావించి కోరిన వారందరికీ జేసీబీ యంత్రాలను 8 నెలల నుండి ఉచితంగా సరఫరా చేయుచున్నారు. ఇప్పటికీ ₹1,70,00,000 వెచ్చించి 25 యంత్రాలతో 500 గ్రామాల్లో రోడ్ల సంబంధిత పనులు చేయించారు. జిల్లాలో పొగాకు, ప్రత్తి, మిర్చి, సుబాబులు మొదలైన వాణిజ్య పంటల ఉత్పత్తులకు మార్కెట్టులో కనీస ధరలు లేక సంక్షోభాలు ఏర్పడి రైతులు ఉద్యమాల బాట పట్టిన ప్రతిసారి
వారికి మద్దతు ధరలు ఇప్పించుటకు అఖిలపక్ష రైతు ప్రతినిధులను ఢిల్లీకి తీసుకువెళ్లి సంబంధిత కేంద్ర మంత్రులు మరియు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మరియు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సంబంధిత మంత్రులను మరియు అధికారులను సంప్రదించి రైతుల వాణిజ్య ఉత్పత్తులకు సరసమైన ధరలు సాధించి వారికి కావలసిన అనేక రాయితీలను ఇప్పించుట జరిగినది. 1992లో కేంద్ర నాయకత్వం సుబ్బరామరెడ్డి గారికి అప్పజెప్పిన తిరుపతి ప్లేనరీ సమావేశాలను నభూతో నభవిష్యతి అనే విధంగా నిర్వహించి దేశ విదేశాల ప్రతినిధులను ఆశ్చర్యచకితులను చేసి ప్లేనరీ సమావేశాలు విజయవంతం చేయడంలో కృతకృత్యుడయ్యారు. దాంతో దేశవ్యాప్తంగా అందరు ప్రముఖులతో పాటు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖుల మరియు ప్రజల ప్రశంసలు పొందారు. ఒంగోలులో రిటైర్డ్ ఉద్యోగస్తులు పెన్షన్ కోసం ట్రెజరీ ఆఫీసుకు వెళ్లి లిఫ్ట్ సౌకర్యం లేక మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడడం వలన వారి సౌకర్యం కోసం ఉచితంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఆయన సహచర తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలుకు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, కొండపికి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, గిద్దలూరుకు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని, మార్కాపురానికి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఎర్రగొండపాలెనికి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఆశీర్వదించి 13/5/2024 తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. స్వాతంత్రం వచ్చిన తరువాత నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ భారతదేశంలోనే అతి పెద్ద రైల్వే లైన్. ఈ లైన్ వెనుకబడి ఉన్న పశ్చిమ ప్రాంతం మీదుగా పోవడంతో వారి అభివృద్ధికి ఉపయోగపడుతుందని శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 20 సంవత్సరాలు శ్రమించి పోరాడి దీనిని మంజూరు చేయించడం జరిగింది. ఒంగోలులో పార్లమెంటు పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి, కొన్ని రైళ్లను అదనపు స్టేషన్లలో నిలుపుదల, కొన్ని రైళ్లలో అదనపు బెర్తుల ఏర్పాటు చేయించారు. కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్న గిద్దలూరు ప్రజలను కాపాడడానికి గిద్దలూరులో రాచర్ల గేటు వద్ద గతిశక్తి పథకం కింద రైల్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయించడమైనది. సర్వే పనులు జరుగుతున్నవి. గిద్దలూరు నుండి బాకారం వరకు రైల్వే లైన్ ఏర్పాటుకి డిపిఆర్ని తయారు చేయుటకు ఉత్తర్వులు ఇప్పించారు. కరవది, సూరారెడ్డిపాలెం, టంగుటూరు మరియు సింగరాయకొండ రైల్వే స్టేషన్ల వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించడమైనది. పనులు త్వరలో ప్రారంభించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఒంగోలులో అగ్రహారం గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి మంజూరు చేయించడమైనది. పనులు త్వరలో మొదలు కానున్నవి. జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడమైనది. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో రోడ్లు మరియు బ్రిడ్జీలు నిర్మించుటకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద 133.29 కోట్లు మంజూరు చేయించడమైనది. పనులు జరుగుతున్నవి. నేషనల్ హైవేపై గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు మరియు ఉలవపాడు వద్ద 4 ఓవర్ బ్రిడ్జిలు భారతదేశంలో మొదటిసారిగా బూట్ పద్ధతిపై మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిర్మింపజేశారు. టంగుటూరు దగ్గర పాలేరు నదిపై బ్రిడ్జి పనులు పూర్తి చేయుటకు మలివిడతగా 1537 లక్షలు మంజూరు చేయించడమైనది. బకింగ్హామ్ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయుటకు నిధుల విడుదలకు కేంద్రాన్ని కోరడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి ఒంగోలు, కందుకూరు,
సింగరాయకొండ, కావలి, కనిగిరి పట్టణాలలో సిమెంట్ రోడ్లు నిర్మింపచేయడం జరిగింది. 300 కోట్లు కేంద్ర నిధులు మంజూరు చేయించి ఒంగోలు పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించి భూసేకరణకు రైతులకు మంచి నష్టపరిహారం ఇప్పించారు. కొత్తపట్నం రోడ్డులో ఫ్లైఓవర్ నిర్మింపజేశారు. ఒంగోలులో ఆడిటోరియం నిర్మించుటకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించబడినవి. ఒంగోలులో 2 కోట్లతో పోలీస్ విశ్రాంతి భవనం నిర్మించారు. ఒంగోలులో 60 లక్షలతో స్పందన సమావేశ మందిరం నిర్మించారు. మార్కాపురంలో 55 లక్షలతో స్పందన సమావేశ మందిరానికి నిధులు ఇచ్చారు. ఒంగోలులో 45 లక్షలతో రైతు శిక్షణా కేంద్ర భవనం నిర్మించారు. ఒంగోలులో బీసీ భవనం నిర్మాణానికి 50 లక్షలు ఇచ్చినారు. ఒంగోలులో షాదీఖానా నిర్మాణానికి 70 లక్షలు ఇచ్చినారు. పొదిలిలో 17 లక్షలతో ఆడిటోరియం నిర్మాణం చేశారు. పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరాకు మినరల్ వాటర్ ప్లాంట్ల మంజూరుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపడమైనది. ప్రస్తుతం 32 గ్రామాలలో ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం నుండి 3,25,00,000 మంజూరు చేయించడమైనది. వాటి నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఫ్లోరిన్ పీడిత ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గ ప్రజలకు రక్షిత నీటి సరఫరా పథకానికి 176 కోట్ల కేంద్ర నిధులు సాధించి ప్రాజెక్టును నిర్మించి 210 హాబిటేషన్ సెంటర్ల ద్వారా అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేశారు. పొడిచేటి పొద్దురో ముంగిట్ల ముగ్గురో అన్న మాసీనన్న పారేటి ఏరురో పచ్చాని పంటరో మా గుంట సీనన్న. పొడిచేటి పొద్దురో ముంగిట్ల ముగ్గురో అన్న మాసీనన్న పారేటి ఏరురో పచ్చాని పంటరో మా గుంట సీనన్న. పేదోడి అండదండ కూలినాలి గూడు గూడు రైతన్న పాడి పంట యువకుల పిడికిలి మనసున్న మంచి మనిషి మా సీనన్న. స్వచ్ఛమైన మట్టి తల్లి ముద్దు బిడ్డవన్న. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఆయన సహచర తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలుకు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, కొండపికి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, గిద్దలూరుకు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారిని, మార్కాపురానికి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఎర్రగొండపాలెనికి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఆశీర్వదించి 13/5/2024 తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మార్కాపురంలో మెడికల్ కాలేజీ స్థాపించుటలో విశేష కృషి చేసినారు. ఒంగోలు మరియు దర్శి మండలంలోని రాజంపేటలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయించడం జరిగింది. ఒంగోలులో యూనివర్సిటీని స్థాపించుటలో విశేష కృషితో దాన్ని సాధించుట జరిగింది. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయానికి శాశ్వత మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు 79 లక్షలు కేంద్ర నిధులు సాధించి పనులు చేపట్టడమైనది. ఒంగోలులో 9 లక్షలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఒంగోలులో 11 లక్షలతో కేంద్రీయ విద్యాలయానికి కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. రాజంపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి 15 లక్షలతో పైప్ లైన్ నిర్మాణం చేశారు. ఒంగోలులో సెయింట్ జేవియర్స్ స్కూల్లో 3 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. పార్లమెంటులోని 7 నియోజకవర్గాలలోని వికలాంగులకు అవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలు తదితర ఉపకరణాలు అందించుటకు కేంద్ర నిధులు 3.60 లక్షలు మంజూరు చేయించి ఎంపీ ల్యాడ్స్ 40 లక్షలు కలిపి ఒంగోలు నియోజకవర్గంలో పంపిణీ పూర్తి అయినది. మిగతా నియోజకవర్గాలలో త్వరలో పంపిణీ చేయుటకు చర్యలు తీసుకుంటున్నారు. ఒంగోలులో 30 లక్షలతో రిమ్స్ హాస్పిటల్కు అంబులెన్స్ అందజేశారు. ఒంగోలులో 29 లక్షలతో రిమ్స్ కాలేజీకి బస్సు అందజేశారు. ఒంగోలులో 9 లక్షలతో రిమ్స్ హాస్పిటల్లో రోగుల తరలింపుకు 2 బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. ఒంగోలులో 5 లక్షలతో రిమ్స్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకుకు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు 4 లక్షలతో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఒంగోలులో
6 లక్షలతో రెడ్ క్రాస్ కు అంబులెన్స్ వాహనం ఏర్పాటు చేశారు. జిల్లా అవసరాలకు సరిపడా ఇండియన్ ఆయిల్ స్టోరేజీ పాయింట్ను సూరారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేయించారు. గత 15 సంవత్సరాలలో ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా 51 కోట్లతో రోడ్లు, మురుగు కాలువలు, త్రాగునీటి, సాగునీటి వసతులు, సామాజిక భవనాలు, కరెంట్ లైన్స్, బస్సు షెల్టర్స్, కంప్యూటర్లు, అంబులెన్సులు, కాలేజీ బస్సులు, ఫ్రిడ్జ్లు ఏర్పాటు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేయించడం జరిగింది. ఐటీసీ కంపెనీతో మాట్లాడి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన ఎర్రగొండపాలెంలో 5, కనిగిరిలో 12, మార్కాపురంలో 3, గిద్దలూరులో 4, కొండపిలో 2, దర్శిలో 6 మొత్తం రక్షిత మంచినీటి వసతి లేని 32 గ్రామాల్లో 32 మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేయించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఆయన సహచర తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలుకు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, కొండపికి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారిని, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, గిద్దలూరుకు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారిని, మార్కాపురానికి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఎర్రగొండపాలెనికి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఆశీర్వదించి 13/5/2024 తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన.